బా 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 వైజాగ్ ఎలాంటిది ఎప్పుడు వస్తుంది అంటారు? ఆల్రెడీ ఉంది బ్రో మాకు అండర్ గ్రౌండ్ లో మిసైల్స్. హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. హాయ్ గైస్, హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్ విషయం ఏంటంటే నేను మౌలిమాయ, మా వైజాగ్ ఇన్సైడ్, వైజాగ్ ఫర్ ఎవర్, మా తమ్ముడు వలీగాడు 5 రూమ్ కలిసి నైట్ అవుట్ చేయాలని ఫిక్స్ అయ్యాం. ప్రస్తుతానికి మనం మాదాపూర్ లో ఉన్నాం. మాయ టైం వచ్చి 10:30 ఎంత అవుతుంది. తాజా కిచెన్ కి వెళ్ళి టిఫిన్ చేసి అక్కడ టిఫిన్ రేట్లు ఎలా ఉన్నాయో మీకు చెప్పి మేము ఏం తింటాం, టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను. దాని తర్వాత హైదరాబాద్ లో కొన్ని మంచి మంచి ప్లేసెస్ కి తిరుగుతాం. అవన్నీ మీరు ఈ వ్లాగ్ లో చూస్తారు. ముందు వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో చివరి వరకు చూడండి, ఫుల్ ఫన్ ఉంటది. చలో వెళ్ళిపోదాం. మొత్తం వీడు వెజ్ అంతా మా మీద వేస్తున్నాడు ఇప్పుడు. ఇదిగో తాజా కిచెన్. అప్పడాల్లో ఉంటాయి ఇక్కడ అట్లు. ఎక్కడ? తాజా కిచెన్ లో ఉన్నారు. అప్పుడాలంట. తాజా కిచెన్ దగ్గరికి వచ్చేసాం గాయ్స్. అక్కడ చూడు అక్కడ చూడు అక్కడ చూడు. అమ్మాయి ఏం మాయ ఖాళీ లేదు. బాబోయ్ చాలా 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 రష్ ఉంది. తిండమైన మానేస్తాను. వీకెండ్ కదా ఈ రోజు వచ్చేసాం తాజా కిచెన్ కి. అసలు ఖాళీ లేదు. నేను ఫస్ట్ టైం రావడం. టేస్ట్ ఎలా ఉంది? నువ్వు ఎప్పుడు వచ్చారా? నేను లేకుండా నేషనల్ చూద్దాం. రేట్లు బాగానే ఉన్నాయి. 20-25 రూపాయలు, 60 రూపాయలు. అమ్మని అమ్మ. అరే కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు. 20 రూపాయలకి ఎన్ని ఇడ్లీలు ఇస్తారు? ఒక ఇడ్లీ వేస్తాడు 20 రూపాయలు. నీకు అక్కడ ఏం కనిపిస్తుంది? తాజా కిచెన్ ప్యూర్ వెజిటేరియన్. నాకు మాత్రం ప్యూర్ వెజిటేరియన్ అనే కనిపిస్తుంది. మా కర్మ. నేను ఇక్కడ వెజిటేరియన్స్ ని హేళన చేయట్లేదు. ఇలా మాంసాహారం సడన్ గా శాకాహారం అంటే శాకాహారంగా మారిపోవడం మాకు చాలా బహు ఆశ్చర్యానికి గురి చేశారు. 2 రోజులు హాస్పిటల్లో పడుకుంటే ఎవడైనా ఇలాగే మారిపోతారు. ఎంత అయిందిరా? టిఫిన్ కి 295 రూపాయలు అంటే మాయా. 3 ప్లేట్ ఇడ్లీ, ఒక బటర్ సెపరేట్ గా బటర్ తీసుకోవాలి. ఓకే మసాలా దోశ 300 దగ్గర తీసుకున్నా. బ్రో నీకు ఇది కారం వేయరంట, ఓన్లీ గీ ఒకటే వేస్తారా? లేదా అవుట్ ఆఫ్ స్టాక్? ఏమో గీ కూడా వేసుకోమాయా. చెప్పుకున్నాడు తిను. చిన్న డౌట్ మాయా. ఆగా టేస్ట్ ముందు టేస్ట్ అవర్ డౌట్ ఎలా ఉంది? ఓకే. గీ ఇడ్లీ చెప్పుకున్నాడు. ఈ గీ నేను తీసుకున్నా దాంట్లో వేసుకుంటే నా దగ్గర గీ ఇడ్లీకి ఛార్జ్ చేస్తారా? చెప్తాను, కంప్లైంట్ ఇస్తాను, చార్జ్ చేస్తారు. నేను కూడా నార్మల్ ఇడ్లీ చెప్పాను మా. కట్ చేసుకుని చట్నీలో ముంచుకుని టేస్ట్ చూస్తా. చట్నీ ఏంటో గ్రీన్ కలర్ లో ఉంది. స్మెల్ కూడా నాకు ఏదోలా వచ్చింది. చూద్దాం ఎలా ఉందో. ఏమన్నా ఇందాక కాదు కానీ ఏంటి ఇది అన్న వ్యక్తి ముందు చెప్పలేదు. అదే ఓకే అన్నాడు. ఓకే అన్నావు మాయ. ఓకే. చట్నీ అంత ఏం లేదు. చట్నీ బాగాలేదు. ఇడ్లీ స్మూత్. ఒక చట్నీ అంట. ఏం దోశ ఇది? మసాలా దోశ. బానే ఉందా? అరే మరి నీదేం దోశరా? మామూలు మసాలా దోశ. ఎలా ఉంది టేస్ట్? మేము ఇడ్లీ చెప్పి దెబ్బేస్తాం. వీళ్ళకి దోశలు అయితే బాగున్నాయి అంట. కానీ చట్నీ ఇందులో మైనస్ ఏంటంటే అప్పడంలో ఉంటది. క్రంచీగా ఉంది, బాగుంది. క్రంచీగా ఇష్టపడతారు. ఇది కర్ణాటక స్టైల్ చట్నీలు అన్నమాట. ఇలానే ఉంటాయంట. మరి మనం ఎప్పుడు కర్ణాటక వెళ్ళలేదు కదా. టేస్ట్ ఇప్పుడు సెక్రటరియట్ కి వెళ్ళి అది మళ్ళీ చెప్పు ఒకసారి. సెక్రటరియట్ చెప్పనా? సెక్రటేరియట్ సచివాలయం. ఓకే. తెలుగే ముద్దు, ఇంగ్లీష్ ఎందుకు? అంబేద్కర్ గారి విగ్రహం. వావ్, భయం వేస్తుంది. హైదరాబాద్ లో కారు కొంటే బోనస్ గా బీపీ వచ్చేది మా. పక్కా పైకి హారన్ కొడుతుంటే ఏంటి అర్థం మాయా? హారన్ కొడితే ఏంటి అర్థం? హారన్ కొడితే సైడ్ కి జరగండి అని అర్థం. ఏం చేస్తున్నారు జనాలు? ఇలాగే చేస్తారు. వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. వాళ్ళు మనకేనా చెప్తున్నాడా లేదని. ఓ బాబు స్పీడ్ లో ఉన్న పక్కకు జరగరా అంటే లేదు అసలు. ఇలా వెనక్కి చూస్తాడు ఫస్ట్, అప్పుడు జరుగుతాడు. అప్పుడు కూడా జరగడానికి అని అలా చేస్తాడు. ఏమనుకుంటున్నావు మరి? దీనికి కొన్ని సీక్రెట్లు నేను చెప్తాను. ఏంటి మా సీక్రెట్లు? చెప్తా, కింద దిగాక చెప్తా. బా 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 బా
భలే ఉంది కదా. ఎస్ బ్రో, వైజాగ్ ఇలాంటిది ఎప్పుడు వస్తుంది అంటారు? ఆల్రెడీ ఉంది బ్రో మాకు. ఏది గాదిరాజు ప్యాలెస్ దీనికంటే బాబులో ఉంటుంది. దీనికి సీక్రెట్ ఉన్నది తెలుసా? దీని అండర్ గ్రౌండ్ లో మిసైల్స్ లంకి పెంకులు కాదు అన్ని పెట్టారు. చాలా ఉన్నాయి లోపల. ఎందుకు అంటే నేనేదో సొల్లు లోపల నేను ఎప్పుడు దాకా వెళ్ళలేదు. నాకెళ్ళ తెలుస్తామయ్యా. అది ఉంది చూసారా? అది ఏంటనుకుంటున్నారు? తెలంగాణ కోసం, రాష్ట్రం కోసం అంటే చేసిన వాళ్ళు ఉంటారు కదా. నార్మల్ గా ట్రిబ్యూట్ కోసం క్యాండిల్ గానీ దీపం గానీ వెలిగిస్తారు కదా. సో అది మొత్తం ఒక ల్యాండ్ మార్క్ లాగా, ఒక మాన్యుమెంట్ లాగా చేస్తే అది అయిందనమాట. అది కూడా అసలు ఖాళీ లేదు. టైం ఇప్పుడు 11 అయింది. జనం కూడా చాలా మంది ఉన్నారు. వైజాగ్ అనుకున్నా బీచ్ అడిగా కదా. బీచ్ అని మీకు కూడా తెలుసా? బీచ్ విత్ న్యాచురల్ పెర్ఫ్యూమ్. చూసావా? మరి టేస్ట్ బాగుండదు. ఎప్పుడు టేస్ట్ చేసావురా? సాగర్ బ్రో ఇది. అదో మా బుద్ధుడు. ఇక్కడ బుద్ధిగా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ బుద్ధిగా ఉండమని చెప్తా ఉంటాడా. చూసారా ద గాయ్స్? ఏం తీసుకున్నావు? క్రంచీ క్రంచీ ఏదేదో ఆవిడు కంటెంట్ ప్లాన్ చేస్తాడు కుర్రోళ్ళతో. ఏ వేస్తున్నావు నువ్వు మాత్రం డాన్స్? గైస్ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే చార్మినార్కి వచ్చాం. మా వాళ్ళు వైజాగ్ వెళ్ళినప్పుడు మాకు ఆర్కే బీచ్ చూపించారు. వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు మేము చార్మినార్ చూపిద్దామని వెళ్తుంటే వర్షం పడుతుంది. చినుకులు స్టార్ట్ అయ్యని. అయినా పర్లేదు తడుచుకుంటూ చూద్దాం. మనం కార్ లో ఉన్నాం మాయా. అక్కడికి వెళ్ళి దిగాలి కదా మాయా. చార్మినార్ లో కార్ వేసి రానివారు కదా. చార్మినార్ దగ్గరకు వచ్చాం కానీ మొత్తం క్లోజ్ అయిపోయినలా ఉంది. పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు కూడా ఉన్నారు. ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి షాదాబ్కి వెళ్ళి బిర్యానీ తిన్నాము. అటు వెళ్ళామా? ఇంకా రానివ్వరు బ్రో అటు. చార్మినార్ బయట నుంచి ఎందుకంటే వెళ్ళాను సముద్రంలోకి దింపలేదు. సముద్రం దాకా పట్టుకెళ్లారు కాబట్టి చార్మినార్ దాకా పట్టుకొని వచ్చాడు అంతే. నెక్స్ట్ టైం సముద్రం లోపల తీసుకెళ్తే చార్మినార్ లోపల తీసుకెళ్తాం. ఏంటి షాదాబ్ అన్నావు, ఏదేదో అన్నావు. నైట్ ఆడికి కట్టేస్తే మనమేం చేస్తాం అయ్యా. అందుకనే నీకు మంచి బిర్యానీ ఇప్పేసి దానికి తగ్గట్టు వర్షం ఒకసారి చూడు ఏం చేస్తాం. అందుకనే మీకు మంచి బిర్యానీ ఆర్డర్ పెడతాం మా. ఇప్పుడు 1:30 అయింది టైం. ఉంటదా? అన్ని దొరుకుతాయి హైదరాబాద్ లో. 2-3 దొరుకుద్ది హైదరాబాద్ లో బిర్యానీ. ఫుడ్ బయట ఎక్కడ దొరకలేదని షాగోస్ నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టాను. తీరా ఆర్డర్ పెట్టిన తర్వాత 2 కుర్రోళ్ళు తినరంట. అందుకనే మౌలిమాయ చేస్తాడు బిర్యానీ. ఏమాయ ఎలా ఉందో చెప్పు షాగోస్ బిర్యానీ. 4 ముక్కలు వస్తాయని పెట్టాడు మాయ. వచ్చినాయిలే 4 ముక్కలు. కానీ రైసే తక్కువ ఇచ్చాడే. అదే మెహఫిల్ అయితేనా ఈ పాటికి హైలైట్ అయిపోతుంది. షాగోస్ మెహఫిల్ భలే ఉంది మాయ. ఇరుపు ముక్కని ఇరుపాలా. నైట్ 2 అయింది. ఈ టైంలో కూడా వేడిగా ఉంది బిర్యానీ. హైలైట్ అసలు. బాగా ఉడికింది. బాగుందా? టేస్ట్ బాగుందా? మీకు కూడా మాకు లాగా మిడ్ నైట్ బిర్యానీ క్రేవింగ్స్ వస్తే కింద కామెంట్ చేయండి మాయా. అది మా నైట్ అవుట్ అయితే ఇలా జరిగింది. టిఫిన్ చేసాం, సెక్రటరియట్ కి వెళ్ళాం, ట్యాంక్ బండ్ చూసాం, చార్మినార్ వెళ్ళాం, మూసారు, షాదాబ్ లో తిందాం అనుకున్నాం, కట్టేసి ఉంది. అందుకని బిర్యానీ ఆర్డర్ పెట్టాం. కుర్రోళ్ళు కూడా లోపల ఉన్నారు, వచ్చి తింటారు. అది హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.